హాయ్ గాయ్స్, హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినీ కుటుంబం. మీ అందరికీ తెలుసు కదా, మన యూట్యూబ్ ఛానల్ పేరు సినీ కుటుంబం. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోలేదని నాకు తెలుసు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇటువంటి సినిమాకి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ సినిమాకి సంబంధించిన హీరోస్ అండ్ హీరోయిన్స్ ఏం చేస్తున్నారు అండ్ ప్రజెంట్లీ ఏం జరుగుతుంది అనేటటువంటి టాపిక్స్ అయితే నేను యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అండ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంకరేజ్ చేసినటువంటి వారు అవుతారు. మీరందరూ ఎంకరేజ్ చేయండి. అండ్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ టు దిస్ వీడియో. ముందుగా ఈరోజు చెప్పబోయే టాపిక్ పేరు మాస్ జాతర. మాస్ జాతర అంటేనే మనందరికీ తెలిసినటువంటి పేరు రవితేజ. రవితేజ గారు ఈ సినిమాలో హీరోగా అయితే యాక్ట్ చేస్తున్నారు అండ్ హీరోయిన్గా మన శ్రీలీల గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాకు రైటర్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్గా అయితే భానుభావరపు గారు అయితే తీస్తున్నారు ఈ సినిమాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా బీన్సెస్ సెసరలియా గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ సినిమాటోగ్రఫీ విధు పైన గారు అయితే సినిమాటోగ్రఫీ. అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నది మన నాగవంశి అండ్ సాయి సౌజన్య గారు అయితే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ వాళ్ళైతే తీస్తున్నారు. ముందుగా సినిమా ట్రైలర్లోకి వెళ్ళినట్లయితే మనం సినిమా ట్రైలర్లో ఫస్ట్లీ మన నవీన్ చంద్ర గారి వాయిస్తో అరే కేజీ 2 కేజీలు కాదు, మొత్తం మన సరుకు మొత్తం ఈ రాత్రికి రాత్రే ట్రైన్ ద్వారా అయితే దాటిద్దామని మన నవీన్ చంద్ర అయితే అంటాడు. వెంటనే మన ఆది ఉండి అది రైల్వే స్టేషన్ మీద వెళ్తుంది. ఆ రైల్వే స్టేషన్లో ఒక పోలీసు వాడు ఉంటాడు అని అంటేనే మన హీరో వచ్చి ఇప్పటి వరకు మీ దందా ఎలా సాగిందంటే నా లిమిట్స్లోకి రాలేదు కాబట్టి మీ దందా సాగింది, బట్ ఈసారి నా లిమిట్స్లోకి వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి మీ అందరికీ సత్యనాశనాలని మన హీరో అయితే ఫస్ట్ డైలాగ్ అంటాడు. దాని తర్వాత వెంటనే మన హీరో వచ్చేసి నేను రైల్వే పోలీస్ కాదు, నేను ఒక క్రిమినల్ పోలీస్ అని అయితే మన హీరో ఒక డైలాగ్ అయితే చెప్తాడు. దాని తర్వాత సినిమాలో ఉండేటటువంటి సైడ్ క్యారెక్టర్స్ వచ్చి సార్ మేడం రాలేదా, పిల్లలు రాలేదా అని అంటే మన హీరో వెళ్ళి వాళ్ళ తాత అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి బాధపడతాడు. దాని తర్వాత మన హీరోయిన్ చూసి ఈమె ఎవరో సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి దానిలో ఉందని మన హీరో అయితే డైలాగ్ అయితే అంటాడు. దాని తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళి జాన్ గ్రీషియన్ నవల్ ఇస్తాడు. హీరోయిన్ మీకు ఈ నవల్స్ అంటే ఇష్టం అంటే ఇష్టం కాదండి ప్రాణం అని మన హీరో వెంకీ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. అండ్ జాన్ గ్రీషియన్ నవల్స్ ఇచ్చిన తర్వాత వెంటనే హీరోయిన్తో మన హీరో అయితే అన్నం తింటాడు. నీ చేతిలో ఏదో మత్తుంది అని మన హీరో అయితే అంటాడు. దాని తర్వాత వెంటనే రాజేంద్ర ప్రసాద్ వచ్చి మీది వెడ్డింగ్ షూట్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కానివ్వండి అంటే మన హీరోయిన్ వాళ్ళు రాలబడతానే అంటే నరేష్ శ్రీలీల ఫాదర్ రోల్లో అయితే నరేష్ గారు ఉంటారు. నరేష్ గారు ఎందుకు అమ్మ రాలగొట్టడం, కొన్నాళ్ళు ఉంటే వాటంతటా పేరు రాలిపోతాయని అంటాడు. మన ఎవరు రాసినారా అని మన హీరో కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే పురి జగన్నాథ్ రాసినాడు జనగణమన అంటాడు. అండ్ దాని తర్వాత మన విలన్ వచ్చి లక్ష్మణుడు, రాముడు బ్రదర్ లక్ష్మణుడు అర్ధాయుష్యుతో పోతూ ఉంటే ఆంజనేయుడు వచ్చి సంజీవాని ద్వారా బతికిస్తాడు. ఇక్కడ ఆంజనేయుడు లేడు, సంజీవాని లేదు కాబట్టి నేను నా నుంచి ఎవరు కాపాడతారో చూస్తా, ఈ జాతరలో బలిచ్చేది నిన్నే అని మన నవీన్ చంద్ర అయితే ఒక డైలాగ్ అయితే వదులుతాడు. అండ్ దాని తర్వాత వెంటనే మన హీరో వచ్చి రైల్వేలో ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ అండ్ వెస్ట్ జోన్ అయితే ఉంటాయి, కానీ నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతానో అప్పటి నుండి అది వార్ జోన్గా ప్రకటించబడుతుందని మన హీరో అంటాడు. దాని తర్వాత వెంటనే మాస్ జాతర హ్యాష్ట్యాగ్ మనదే ఇదంతా అని టైటిల్ కార్డ్ అయితే పడుతుంది. ప్రీమియర్స్ ఆన్ 31st అని ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే క్లోజ్ అయిపోతుంది. సినిమా ట్రైలర్ చూసి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు వచ్చాయి.
అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాను థియేటర్లోకి వెళ్ళి చూడాలని అయితే నాకు కూడా ఉంది. మీరందరూ కూడా మీకు దగ్గర ఉన్నటువంటి సినిమా థియేటర్స్కి వెళ్ళి అక్టోబర్ 31 కానీ లేదంటే నవంబర్ 1 కానీ వెళ్ళి మీరు ఈ సినిమాని చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఇది మన రవితేజ గారి 75th సినిమా. అండ్ ఈ సినిమాకు మన రవితేజ గారు లాస్ట్ డికేట్స్లో ఉన్నటువంటి హ్యూమర్ని అయితే పండించాడు. అండ్ శ్రీలీలో ఉంది కాబట్టి యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది అండ్ డ్యాన్స్ కూడా అలానే ఉంటుంది. సాంగ్స్ వచ్చేసి మన భీమ్స్ శ్రీలీలో అయితే చాలా అంటే చాలా అద్భుతంగానే దించాడు. అండ్ స్టోరీకి అయితే ఈ ట్రైలర్లో చూపించినంత వరకు చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. కాబట్టి మీరందరూ మీకు దగ్గరలో ఉన్నటువంటి థియేటర్స్కి వెళ్ళి మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. #మా జాతర on 31st October. Do watch it out.